అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దివ్యాంగులకు ట్రైనింగ్ సైకిళ్లు పంపిణీ చేశారు. రాజోలు ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఏపీడీఏ ఎస్సీ ఏసీ ఆధ్వర్యంలో ఏఎల్ఐ ఎంసీఓ ద్వారా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, బ్యాటరీ సైకిళ్లను అందించారు. 77 లక్షల రూపాయలతో 385 మందికి 650 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ పథకం పొందాలన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే యూడీ కార్డు కలిగి ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ముఖ్యంగా రాజోలు టౌన్ లో ఈ రోజున ప్రభుత్వ కాలేజీలో ఈరోజు దివ్యాంగుల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వ సంస్థ అలింకో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 385 మందికి 77 లక్షల రూపాయలతో సుమారుగా 680 ఉపకరణాలని వారి ప్రయోజనం కోసం, దివ్యాంగుల ప్రయోజనం కోసం అందజేయటం జరిగింది. నవంబర్ 6వ తారీఖున ఒక క్యాంపు కండక్ట్ చేశారు. ఆ క్యాంపులో రకరకాలైన ఈ డిసెబిలిటీస్, అంగవైకల్యాలను గుర్తించడం జరిగింది. వీటిని టెక్నాలజీ సహాయంతో అటు మోటార్ బైక్ లాంటి, బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్ లాంటి, లేకపోతే హీరింగ్ ఎయిడ్స్, అట్లాగే మాట్లాడటానికి, చూడటానికి వేరు రకాలైన టెక్నాలజీస్ వచ్చిన రోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సమాజంలో మన సహోదరులైన, దివ్యాంగ సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ టెక్నాలజీని వారికి అందజేయాల్సిన బాధ్యత మంది.